ఇక మధ్యం కుంభకోణంలో A33గా ఉన్న గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యారు. ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కోర్టు ప్రాంగణానికి గోవిందప్పను పోలీసులు తీసుకువచ్చారు. గోవిందప్ప జీప్ దించకుండానే సిట్ అధికారులు మళ్లీ బయటకు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో గోవిందప్పను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మద్యం కేసులో గోవిందప్పని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నేపథ్యంలో మరి తదుపరి అంటే ఆయన్ని అసలు జీప్ కూడా దించకుండానే ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. మరి ఏంటి, ఎటువంటి ప్రశ్నలు సంధించారు? అంటే ముఖ్యంగా ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా A33గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీని ఏదైతే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయినటువంటి తర్వాత బాలాజీని, అదే గోవిందప్ప బాలాజీని ఆల్రెడీ కోర్టు ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడ న్యాయమూర్తి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో గోవిందప్ప బాలాజీని వెంటనే మళ్ళీ సిట్ కార్యాలయానికి తరలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో న్యాయమూర్తి న్యాయస్థానం వద్దకు రాగానే వెంటనే గోవిందప్ప బాలాజీని తిరిగి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా బాలాజీ A33గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గోవిందప్ప బాలాజీ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. చూడాలి ఆ న్యాయస్థానం ఏ విధమైనటువంటి విచారణ చేయబోతా ఉంది, ఏ విధమైనటువంటి వాదనలు వినిపించబోతున్నారు, ఏ విధమైనటువంటి తీర్పు వెలువడబోతోంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.